మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం కొత్త పథకం పరిధిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువత కోసము ఈ సబ్సిడీ రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి నోటిఫికేషన్ కూడా రావడం అనేది జరిగింది. ఏప్రిల్ 5వ తారీఖు వరకు దరఖాస్తులను ప్రజెంట్ స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఏ యూనిట్ని ఎంచుకోవాలి, అసలు యూనిట్ అంటే ఏంటి అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సందర్భంలో యూనిట్ను ఏ విధంగా ఎంచుకుంటారు, ఎలా ఎంచుకుంటారు అన్నది వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ వీడియో ద్వారా ఇక్కడ OBMMS వెబ్సైట్లో ఏ యూనిట్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది, ఏ యూనిట్ని ఎంచుకొని మీరు అప్లై చేసినట్లయితే బ్యాంకు వాళ్ళు ఆ యూనిట్ను నమ్మి మీకు త్వరగా ఈ సబ్సిడీ లోన్లు ఇచ్చే అవకాశం ఉంది అన్న పూర్తి వివరాలను ఈరోజు OBMMS వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా ఈ యూనిట్ను ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ యూనిట్ను సెలెక్ట్ చేసుకోవాలి అన్న వివరాలను మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక వెళ్దాం OBMMS వెబ్సైట్లోకి. ఓకే ఫ్రెండ్స్, మీరు OBMMS వెబ్సైట్లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకునే ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు చేయవలసింది ఏంటి అంటే, మీ ఆధార్ కార్డులో ఏ విధంగానైతే మీ పేరుందో ఆ విధంగా టైప్ చేయాలి. టైప్ చేయగానే మీ యొక్క ఆధార్ నెంబరు మరియు రేషన్ కార్డు నెంబరు ఆల్టర్నేట్గా రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఈ సబ్సిడీ లోన్ కోసము ఇండివిజువల్గా దరఖాస్తు చేసుకుంటున్నారా లేకపోతే గ్రూప్స్గా దరఖాస్తు చేసుకుంటున్నారా అని అడగడం అనేది జరుగుతుంది. మీరు గ్రూప్స్గా దరఖాస్తు చేసుకున్నట్టయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇండివిజువల్గా దరఖాస్తు చేసుకుంటే, వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే ఇండివిజువల్లీ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సహాయ రకము అంటే మీరు బ్యాంక్ లింక్డ్ స్కీమ్ ద్వారా అప్లై చేసుకుంటున్నారు కాబట్టి, అంటే సబ్సిడీ బోను మిగతా అమౌంట్ బ్యాంక్ వారు ఇస్తారు కాబట్టి బ్యాంక్ లింక్డ్ స్కీమ్ గా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ చేయవలసింది ఏంటంటే సెక్టార్. ఈ సెక్టార్ అన్న కాడ మీరు క్లిక్ చేయగానే ఏ సెక్టార్ లో యూనిట్ ని ఎంచుకుంటున్నారు అంటే, యూనిట్ అంటే ఏం లేదు, మీరు కిరాణా షాప్ పెట్టుకుంటే దాన్ని ఒక యూనిట్ అంటారు, పాన్ షాప్ పెట్టుకుంటే ఒక యూనిట్ అంటారు, లేదా డైరీ ఫామ్ పెట్టుకున్న దాని ఒక యూనిట్ అంటారు, షిప్ ఫామ్ పెట్టుకున్న ఒక యూనిట్ అంటారు. మీరు పెట్టుకోబోయే దాన్ని, మీరు ఎంచుకునే దాన్ని ఒక యూనిట్ అంటారు. యూనిట్ అంటే మరేదో కాదు, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు ఎంపిక చేసుకునే టైంలో ఇక్కడ అడుగుతుంది, ఇక్కడ సెక్టార్ అన్న కాడ ఏ సెక్టార్ లో మీరు యూనిట్ పెట్టుకోదలిచారు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ సెక్టార్ లో మీరు యూనిట్ పెట్టుకోదలుచుకుంటే దీనిపైన క్లిక్ చేయగానే అగ్రికల్చర్ సెక్టార్ లో ఏ ఏ యూనిట్స్ ఉన్నాయి అన్నది మీకు తెలుస్తుంది. అంటే ఉదాహరణకు ఇక్కడ మనకు డైరీ ఫామ్ కానివ్వండి, గొర్రెల ఫామ్ కానివ్వండి, కోళ్ల ఫామ్ కానివ్వండి, ఈ విధంగా అగ్రికల్చర్ కు దగ్గరగా ఉన్నటువంటి యూనిట్స్ అన్ని మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ లో డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చేయవలసింది కేవలము ఇక్కడ ఏ సెక్టార్ లో ఎంచుకుంటున్నారో క్లిక్ చేసుకోవాలి. దీన్ని బట్టి అప్లికేషన్ ఫామ్ లో యూనిట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మ్యాండేటరీగా మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ అగ్రికల్చర్ లో అయితే ఇప్పుడు చెప్పిన విధంగా యూనిట్స్ వస్తాయి. ఆగ్రో బేస్డ్ పరిధిలో ఉన్నటువంటి యూనిట్స్ వస్తాయి. యానిమల్ హస్బెండరీ అయితే ఎంచుకుంటే దీని పరిధిలో ఉన్నటువంటి యూనిట్స్ రావడం అనేది జరుగుతుంది. హార్టికల్చర్ ని ఎంచుకుంటే దీని పరిధిలో ఉండవలసిన యూనిట్స్ వస్తాయి. ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఎంచుకుంటే దీని పరిధిలోకి వచ్చే యూనిట్స్ వస్తాయి. మైనర్ ఇరిగేషన్ ఎంచుకుంటే దీని పరిధిలోకి సంబంధించిన యూనిట్స్ వస్తాయి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ఎంచుకుంటే మీరు కారు కొనుక్కుంటారా లేకపోతే ఆటో కొనుక్కుంటారా, ఏ విధమైనటువంటి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కు సంబంధించినటువంటి యూనిట్స్ అనేవి అప్లికేషన్ ఫామ్ లో రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, నిరుద్యోగులు ఎవరైనా కానీ ఇక్కడ అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి దాంట్లో అనుభవం ఉంటే ఈ సెక్టార్ ఎంచుకొని దీని పరిధిలో ఉన్నటువంటి యూనిట్ ని ఎంచుకోండి. ఇక తర్వాత యానిమల్ హస్బెండరీలో కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు దీన్ని ఎంచుకొని దీని పరిధిలోకి వచ్చే యూనిట్స్ ని ఎంచుకోండి. ఇక నేను చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ పరిధిలో చాలా ఇక్కడ యూనిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కిరాణా షాపులు కానివ్వండి, పాన్ షాపులు కానివ్వండి, వెల్డింగ్ షాపులు కానివ్వండి, టైలరింగ్ షాపులు కానివ్వండి, ఈ బిజినెస్ కి సంబంధించిన యూనిట్స్ మొత్తము మీకు అప్లికేషన్ ఫామ్ లో కనిపిస్తాయి. ఇక్కడ నేను ఈ
ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సెక్టార్‌ను ఎంచుకుంటాను. మీరు కూడా మీకు ఇష్టమైతే ఇది ఎంచుకోండి. లేదా ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌ని ఎంచుకోండి. ఏదైనా మీ ఇష్టం వచ్చింది ఎంచుకోండి. ఓకే. ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ ఐఎస్‌బి పైన నేను క్లిక్ చేస్తున్నాను. దీన్ని ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్కీమ్ ఉంది గదా! ఈ స్కీమ్ పైన క్లిక్ చేయగానే ఓకే ఫ్రెండ్స్, నేను ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ సెక్టార్‌లో యూనిట్స్‌ని ఎంచుకోవడానికి ఎన్నుకున్నాను గాబట్టి, ఇక్కడ మీరు చూడొచ్చు దాని పరిధిలో ఉన్నటువంటి యూనిట్స్ మొత్తం రావడం అనేది జరిగింది. ఇక్కడ యూనిట్స్‌ని ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిర్ కూలర్ మేకింగ్ యూనిట్ ఉంది. మీరు ఎయిర్ కూలర్‌ను తయారు చేయాలనుకుంటే ఎయిర్ కూలర్ తయారీకి సంబంధించిన యూనిట్స్‌ని ఎంచుకోవచ్చు. అల్యూమినియం మరియు స్టీల్ నుంచి అల్యూమినియాన్ని మరియు స్టీల్ పాత్రలను అమ్ముకునే యూనిట్ పెట్టుకోవాలన్నా గాని దీనికి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటోమొబైల్ అండ్ ఆయిల్ షాప్ పెట్టుకోవాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆటో స్పేర్స్‌కి సంబంధించి యూనిట్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బేకరీని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ స్మిత్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బనానా బిజినెస్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాంగిల్ స్టోర్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బర్కా స్టిచ్చింగ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బార్బర్ షాప్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మనం స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇక్కడ బాస్కెట్ మేకింగ్ ఉంది. ఆ తర్వాత బ్యూటీ పార్లర్ ఉంది. మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ నేను పైకి స్క్రోల్ చేస్తాను. బొకాక్ అండ్ జనరల్ స్టోర్ ఉంది. బ్రిక్ బిజినెస్ ఉంది. కేబుల్ అండ్ డిష్ బిజినెస్ ఉంది. కార్పెంటరీ బిజినెస్ ఉంది. క్యాషో బిజినెస్ ఉంది. సీసీ కెమెరా అండ్ రిపేరింగ్ షాప్ ఉంది. సెల్ ఫోన్ అండ్ సేల్ అండ్ సర్వీస్ యూనిట్ ఉంది. ఆ తర్వాత సిమెంట్ అండ్ ఐరన్ షాప్ ఉంది. ఆ తర్వాత ఆర్సీసీ రూఫ్ మేకింగ్ యూనిట్ ఉంది. చెప్పల్స్ మేకింగ్ యూనిట్ ఉంది. చికెన్ సెంటర్ ఉంది. ఇక్కడ ఆ తర్వాత చిత్రిక మిషన్ ఉంది. ఆ తర్వాత క్లాత్ బిజినెస్ ఉంది. కోకోనట్ బిజినెస్ ఉంది. కాఫీ హోటల్ ఉంది. కంప్యూటర్ హార్డ్వేర్ బిజినెస్ ఉంది. కాంక్రీట్ మిల్లర్ బిజినెస్ ఉంది. కూల్ డ్రింక్ షాప్ ఉంది. క్రేన్ ఉంది. ఆ తర్వాత ధోబీ ఉంది. తర్వాత డీజిల్ ఆటో ఉంది. డిజిటల్ కెమెరా ఉంది. డిష్ ఉంది. ఆ తర్వాత డిటిహెచ్ అప్లయన్సెస్ షాప్ ఉంది. ఆ తర్వాత డిటిపి షాప్ ఉంది. డిటిపి మరియు ఇంటర్నెట్ అండ్ జిరాక్స్ సెంటర్ ఉంది. ఆ తర్వాత దూగోడ మిషన్ ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ షాప్ ఉంది. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అండ్ రిపేర్ సెంటర్ ఉంది. ఆ తర్వాత ఇలా మోటార్స్ రివైండింగ్ ఉంది. ఆ తర్వాత ఎంబ్రాయిడరీ, ఆ తర్వాత మగ్గం టైలరింగ్ ఉంది. ఫ్యాన్సీ షాప్ ఉంది. ఆ తర్వాత ఫిబర్ బోట్ ఉంది. ఫ్లోర్ మిల్ ఉంది. ఫుట్వేర్ షాప్ ఉంది. ఆ తర్వాత ఫ్రూట్ బిజినెస్ ఉంది. ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ఉంది. జనరల్ స్టోర్ ఉంది. ఆ తర్వాత జనరేటర్ ఉంది. గిఫ్ట్ ఆర్టికల్ షాప్ ఉంది. జిఎంబి యూనిట్ ఉంది. గోల్డ్ స్మిత్ యూనిట్ ఉంది. గ్రైండింగ్ సెంటర్ ఉంది. తర్వాత జున్ని బ్యాగ్స్ యూనిట్ ఉంది. హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఉంది. హోటల్ బిజినెస్ ఉంది. ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఐరన్ బిజినెస్ ఉంది. కిరాణా షాప్ ఉంది. లేడీస్ కార్నర్ ఉంది. లాండ్రీ అండ్ డ్రై క్లినిక్ ఉంది. లాండ్రీ షాప్ ఉంది. ఈ విధంగా మీకు ఇక్కడ ఉన్నటువంటి యూనిట్స్ లో మీకు దేంట్లో అనుభవం ఉంటే, దేంట్లో పనితనం ఉంటే, మీకు దేంట్లో స్కిల్ ఉంటే ఆ యూనిట్ ని ఎంచుకోండి. ఇక్కడ చూడండి, మెడికల్ అండ్ జనరల్ స్టోర్ ఉంది. ఫ్లోర్ ఉంది. మినీ సూపర్ బజార్ ఉంది. మొబైల్ బేకరీ సేలింగ్ ఉంది. ఆ తర్వాత మొబైల్ టిఫిన్ సెంటర్ ఉంది. మోటార్ అండ్ పైప్ లైన్ ఉంది. మోటార్ మెకానిక్ ఉంది. మటన్ షాప్ ఉంది. ఆర్గానిక్ ఫార్మ్ ఉంది. పాన్ షాప్ ఉంది. పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి. పేపర్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ గా చాలా యూనిట్స్ అనేవి ఈ బిజినెస్ యూనిట్స్ లో ఉంటాయి. దీంట్లో మీకు ఏ యూనిట్ నచ్చినట్లయితే ఆ యూనిట్ పరిధిలో మీరు సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించినటువంటి కాస్ట్ అదే ఆల్టర్నేట్ గా మీకు చూపిస్తుంది. టైలరింగ్ షాప్ ని ఇక్కడ ఎంచుకున్నట్టయితే ఈ టైలరింగ్ షాప్ కు మాక్సిమం ఎంత అవుతుంది, మినిమం ఎంత అవుతుంది, దీంట్లో సబ్సిడీ ఎంత ఉంటుంది, బ్యాంక్ రుణం ఎంత ఉంటుంది అనేది మీకు అప్లికేషన్ ఫామ్ లో ఆల్టర్నేట్ గా రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ బిజినెస్ యూనిట్ ని ఎంచుకున్నట్లయితే దీంట్లో చాలా యూనిట్స్ అనేవి ఉంటాయి. దీంట్లో చాలా మందికి అనుభవం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని ఎంచుకున్నట్లయితే మీకు కావలసిన యూనిట్ అనేది ఇక్కడ మీకు
లభ్యం కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా యూనిట్స్ని మీరు ఎంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీకు దేంట్లోనైతే నిష్ణత ఉంటుందో, స్కిల్ ఉంటుందో, ఆ స్కిల్ పరిధిలో మీరు ఈ యూనిట్ను ఎంచుకొని మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ లోను వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్సిడీ లోన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.